రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మత్స్యకారుల్ని పులిగడ్డలోని వేణిపాయ తీరంలో కలిశారు కదా. వాళ్ళ గుండె చప్పుడేంటో ఈ రోజు మనతో ఉన్నారు ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం శ్రీలీల గారు. నారా లోకేష్ గారు మొన్న మత్స్యకారులను కలిశారు కదండి. అక్కడ ఏంటి, అక్కడ సమాచారం ఏంటి, అక్కడ విశేషాలు ఏంటో చెప్పగలరా? మీరు ఇప్పుడు చెప్తా అన్నారు, ఎంతో మహోన్నతమైన స్థాయిలో ఉండి కూడా మత్స్యకారుల దగ్గరకు వెళ్ళి ఎలా కలిసి మాట్లాడారు అనేది. నిజంగా వాళ్ళతో వాళ్ళ పక్కన కూర్చోవటం కానివ్వండి, పడవలో ప్రయాణించటం కానివ్వండి, వాళ్ళ బోట్లు అయితే ఉంటాయి వాళ్ళు యూజ్ చేసేవి, అవి కాస్ట్ ఎంత ఉంటాయి, వాటిని ఎలా తయారు చేస్తారు, అసలు రాష్ట్రంలో ఎక్కడి నుంచి వాటిని మీరు తెచ్చుకుంటారు, మరి మరబోట్లు అయితే ఎంత ఉంటాయి, నార్మల్ అయితే ఎంత ఉంటాయి, వలలు ఎంత అవుతాయి, ఒకటి కాదు వాళ్ళు ఏ టయానికి వేటకు వెళతారు, ఏ టయానికి వస్తారు, ఎన్నిసార్లు ఆ వేట చేస్తే ఎన్ని మరి చేపలు వస్తాయి, వాటి వల్ల వాళ్ళ జీవనాధారం ఎట్లా గడుస్తుంది, వాళ్ళ పిల్లలు ఏం చదువుతున్నారు, ఒక్కొక్కరికి ఎంతమంది పిల్లలు, ఇవన్నీ కూడా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా వాళ్ళతో మమేకమయ్యి వాళ్ళు అందరూ కూడా భార్యాభర్తల్ని ఎంపిక చేశారు. అక్కడ వాళ్ళు వచ్చి ఆయన సరదాగా కూర్చొని చక్కగా ఒక కుటుంబ సభ్యుల్లాగా. ఏదైనా ఆ ఫీల్డ్ లో డెప్త్ లోకి వెళ్తే గానీ మనకి ఏది తెలియదు కాబట్టి అది నారా లోకేష్ గారికి తన తండ్రి దగ్గర నుంచి వచ్చిందండి ఆతృత, స్పందన. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఏదైనా ఇప్పుడు ఒక విపత్తు వచ్చినా కూడా అక్కడ క్షేత్ర స్థాయిలోకి వెళ్లి ఏదో కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశాము, ఇదిగో ఈ జిల్లాలోనో ఇక్కడో ఈ ప్రాబ్లం వచ్చింది కాబట్టి అక్కడ సహాయ చర్యలు అందించండి అని చెప్పేసి ఈయన ఏసీ వేసుకొని పడుకోడు. ఈయన కూడా వెళ్తాడు, మోకాళ్ళ లోతు నీళ్ళల్లో కూడా దిగుతాడు. అంటే ఈయన వెళ్తే వాళ్ళు చల్లగా ఉంటారని నాకు ఇప్పుడు అర్థమైంది. ఖచ్చితంగా అండి. ఎందుకంటే ఒక మనిషి అవతల వ్యక్తి గురించి ఎంత ఆలోచిస్తారు, ఎంత వేదన పడతారు, వాళ్ళ గురించి ఎంతగా ఈయన మరి తపన పడతారు అనేది లక్షణమే అది కదా మేడం. అది ఈ రోజున ఎంత మందిలో ఉంటుంది అనేది కూడా క్వశ్చన్ చేసుకోవాలి. కాబట్టి అట్లాంటి గొప్ప వ్యక్తులు కొందరే ఉంటారు. వాళ్ళల్లో కొంతమంది మన రాష్ట్రంలో దొరకటం మనకి ముఖ్యమంత్రిగానే చాలా గొప్ప విషయం. మరి అట్లాంటి తండ్రి దగ్గర నుంచి ఎలాంటి క్రమశిక్షణ, ఏ విధంగా ప్రజానాయకుడు అంటే మనం ఏ విధంగా ఉండాలి, ప్రజల మనసుని మనం ఏ విధంగా గెలుచుకోవాలి చేసుకున్న అదృష్టం అంటారు. ఖచ్చితంగా. ఎందుకంటే వేరే కంట్రీస్ వాళ్ళు కూడా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో అనగానే ఆ చంద్రబాబు నాయుడు మీరు చాలా లక్కీ అనగానే ఎవరికైనా ఏమనిపిస్తుంది, నిజంగా గొప్ప నాయకుడు, ప్రజల గురించి ఆలోచించేవాడు, కుటుంబం గురించో పిల్లల గురించో వాళ్ళ ఫ్యామిలీకి ఏం చేసుకోవాలనేది కాకుండా ఇక్కడ రాష్ట్రానికి ఏం చేయాలి, రాష్ట్ర భవిష్యత్తు కోసం మనం ఏం ప్రణాళిక సిద్ధం చేయాలి. ఈ రోజున ఎక్కడ 2024-23 అండి, ఎక్కడో 2047కి ఆయన ఈ రోజున నిచ్చెనలు వేస్తున్నాడు. ఎంత గొప్ప విషయం. ఒకప్పుడు అదే 2020 విజన్ అంటే పిచ్చోడు అన్నారు, పిచ్చోడు చేతిలో రాయని చెప్పి సినిమాలు తీశారు. అంటే పచ్చకామర్ల వాళ్ళకి లోకం అంతా పచ్చగా కనిపిస్తుంది, పిచ్చోడు అన్న వాళ్ళు పిచ్చోళ్ళు కదా. అంతే. ఈ రోజున ఒక హైటీ హబ్ గా మారిందంటే అసలు ఆ రోజున అదే జరిగింది. వాస్తవం. ఇవన్నీ కూడా వినటానికి మనం కఠినంగా ఉన్నా, మనకు అనిపిస్తున్నా ఆ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన ఆలోచనలకి ఇలాంటి మాటలు ఎదురయ్యాయి. ఇలాంటి మాటలే అన్నారు. ఒక కులముద్ర వేయటం కానివ్వండి, లేకపోతే ఆయన రాజకీయంగా ఎదుర్కోవాలంటే ఏం చెయ్యలేక బిల్ గేట్స్ తో మరి ఆయన ఆ రోజున మాట్లాడి హైదరాబాద్ కు తీసుకొచ్చి ఒక ఐటీ హబ్ ను ఏర్పరిచి ఐటీ సీఎం గా ఆయన వాళ్ళకి తెలిసి కావాలనే అంటే రాజకీయంగా ఏ విధంగా వాళ్ళు ఆయన్ని ఇబ్బందికి గురి చేయాలనే ఉద్దేశంతో తప్పించి ఇంకోటి కాదు. అది అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే ఒక మంచి ఆలోచన ఉన్న వ్యక్తి నాయకుడు అయితే ఎలా ఉండిద్ది, వాళ్ళ మంచి మనసు ప్రజల గురించి ఆలోచిస్తుంటే ఇంకెంత గొప్పగా ఉండిద్ది అనటానికి నిదర్శనంగా మరి ఒక వైపు తండ్రి, ఇంకొక వైపు తనయుడు రాష్ట్రం కోసం ఏ విధంగా కష్టపడుతున్నారు. దానికి తోడు ప్రతి కష్టం చేసేవాడి జీవితం బాగుండాలని కోరుకునే పవన్ కళ్యాణ్ గారు. మరి కూడా ఏదో చూసాను, ఏదో గానుగు నూనె కోసం చంద్రబాబు నాయుడు గారు వెళ్ళడము. అది చాలా ప్రకృతి పంటలండి అవన్నీ కూడా. వాళ్ళు ఈ సేంద్రియ ఎరువులు అవన్నీ కూడా ఎలా ఉపయోగించాలి, సరదాగా ఫోన్ చేయడం అంటే నేను ఇంటి బాధ్యతలు కూడా నిర్వహిస్తున్నానని వారు ఒక సూచన చేసినట్టుగా భలే అనిపించింది. అవును. అంటే ఇక్కడ ఒకటండి, నందమూరి తారక రామారావు గారి కూతురు అటువైపు మనం చూస్తున్నాం, భువనమ్మ మాట్లాడటం. ఆవిడ కూడా చెప్తున్నారు, వాళ్ళ కష్టానికి ఇవ్వండి మీరు, వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు, ఎంత ఆయిల్ వస్తుంది, అది అమ్మితే ఎంత వస్తుంది అనేది ఆలోచించండి, అన్ని రకాలు పట్టుకొచ్చేసేయండి అని చెప్తున్నారు. అన్ని నేను ఉపయోగిస్తాను ఇంట్లో వాడక నూనె అయితేనే చూడండి కూడా చెప్తున్నారు ఆయన. అందరికి అక్కడ కూడా అందరికి ఉపయోగపడాలి. మానవ సేవ అనేది అక్కడ కనిపిస్తుంది. అదే లక్షణాలు లోకేష్ గారికి కూడా వచ్చాయి. నిన్న నిజంగా మత్స్యకారుల గుండె చప్పుడు విన్న లోకేష్. ఎందుకంటే వాళ్ళ యొక్క ఆలోచన, వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు, ఎవరితో పంచుకుంటారు. ఈ రోజున స్వయంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కొడుకు మీ దగ్గరకు వచ్చి మీ బాధలు నాతో చెప్పండి, మీకు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటిని ఎలా సాల్వ్ చేయాలి, మరి మీకు ఎట్లాంటి ఇబ్బందులు వస్తాయి, మరి ఏ టయాల్లో మీకు అసలు ఇన్కమ్ లేకుండా ఉంటారు అన్నవన్నీ అడగటం.
వాళ్ళకి కావలసినవన్నీ కూడా నేను చెప్తానని ఒక భరోసానివ్వటం, ఎప్పుడైనా సరే ఒక మనిషి ఒక మోరల్ సపోర్ట్ అంటారు చూడండి, అది చాలు. ఆయన చేస్తున్న వృత్తి అక్కడ ఐటీ శాఖ మంత్రి అయినా కూడా, అలాగే విద్యాశాఖ మంత్రి అయినా కూడా, ఇది కూడా అంటే ప్రతిదీ చూడాలి అన్నట్టుగా. అంతే, అవునండి. ప్రతి ఒక్కటి, ఎందుకంటే నాయకత్వం అంటే ఏదో నేను దీనికే పరిమితం అయిపోతున్నానండి కాదు, ప్రతి ఒక్కటి తెలుసుకోవాలి, దానికి ఏం అవసరాలు కావాలో అది తీర్చాలి. ఎందుకంటే తన తండ్రి తనకు కన్వే చేయొచ్చు ఈ విషయాల్ని, ఇదిగో నేను ఇలా చేశాను, ఇదిగో ఇక్కడ ఈ సమస్యలు ఉన్నాయి, వీళ్ళకి మనం ప్రభుత్వం నుంచి ఇలాంటి ఆదరణ కావాలి, వాళ్ళకి ఇలాంటి మనం మొన్న ఒక కూడా భరోసాని ఇవ్వాలి అని. నిరుద్యోగులకి ఉద్యోగుల కల్పన గురించి కూడా చాలా కృషి చేస్తున్నారు. చాలా అండి, ఒకటి కాదు రెండు కాదు, ఈ విధంగా చెప్పుకుంటూ వెళితే రాష్ట్ర రూపురేఖలు మార్చడానికి వీళ్ళందరూ కూడా నిజంగా ఎంత చాలా వాళ్ళు ఎంత కృషి చేస్తున్నారని గాని, వాళ్ళ ఆలోచన విధానం గాని చెప్తుంది. ఇలాంటి నాయకుల్ని ఎవరైనా సరే పోగొట్టుకుంటారా? కాబట్టి 2029లో కూడా ఇలాంటి నాయకులే మాకు కావాలని చెప్పేసి యువత చేంజ్ కోరుకున్నారు కానీ వాళ్ళు ఇంతలాగా అనుకోలేదు వాళ్ళు. కాకపోతే అది కూడా తప్పే, మనం చేసిన తప్పుని మనం అనుభవించాం అంతే. ఖచ్చితంగా అండి, అది చేసిన తప్పుని సరిదిద్దుకోలేకుండా 5 సంవత్సరాలు అనుభవించారు, అయిపోయింది. 2029లో జెన్జీలు చాలా మంది కూడా న్యూ ఓటర్స్ వస్తున్నారు, వాళ్ళందరికీ కూడా ఒక మంచి అవకాశం అనమాట, ఒక మంచి నాయకుడిని ఎంచుకోవటం, వాళ్ళ భవిష్యత్తులు ఏదైతే బంగారు బాట వెయ్యాలని 2047 స్వర్ణాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దాలని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు తపన పడుతూ తాపత్రయపడుతూ ప్రతి ఒక్కరిని కూడా మీరు కూడా భాగస్వాములు కండి, మేము ఉన్నాము, మేము ఉండి నడిపిస్తాము, మీరందరూ కూడా ఎవరికి తగ్గట్టుగా వాళ్ళ పనులు వాళ్ళు సక్రమంగా నిర్వర్తిస్తే చాలా ఈజీ కదా, ఏదైనా సరే కొండంత భారాన్ని అందరూ పంచుకుంటే అది కొంచెం అయిపోయింది. అలాగే ఈ రోజున రాష్ట్రంలో ఉన్న సమస్యల్ని ఎవరికి వాళ్లే ఈ రోజున దాన్ని ఎత్తిపడవకుండా దాన్ని ఏ విధంగా మనం సమతుల్యంగా పంచుకోవాలి, దానికి సంబంధించి ఏ విధంగా పోరాడాలనేది ఆలోచిస్తే ప్రతిరోజు కూడా హ్యాపీగా ఉంటారు, రాష్ట్రం బాగుంటుంది సుభిక్షంగా, మరి ప్రజలు బాగుంటారు, వాళ్ళ సమస్యలు తీరుతాయి. కాబట్టి ఈ రోజున నారా లోకేష్ గారు స్వయంగా అక్కడున్న ఆ మత్స్యకారుల కుటుంబాల దగ్గరకు వెళ్ళి వాళ్ళతో పాటు కుటుంబ సభ్యుల్లాగా ఒక అన్నలాగా వాళ్ళని ఆదరిస్తూ ఆ బోట్లో ప్రయాణం చేస్తూ అడుగుతున్న తీరు మాత్రం ప్రతి ఒక్కరికి కూడా మనస్సుని టచ్ చేసిందండి. అదైతే మామూలుగా మనం కుటుంబ సభ్యులతో కూడా ప్రయాణం చేస్తూ ఉంటాం గానీ, అలాగా వాళ్ళ పరిస్థితులను అర్థం చేసుకునే నాయకుడు ఉండడం అనేది మన అదృష్టంగా భావిస్తూ చాలా మంచి విషయాలు చెప్పినందుకు మీకు థ్యాంక్ యూ అండి. నమస్తే.